సహోదరులారా, మీరు విడిచిన వదిలిపెట్టిన జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభిస్తున్నావా? మీరు చేసిన పాపము, వ్యభిచారము, కామత్వము, అబద్ధములాడుట, ప్రతి ఒక్కరిని ద్వేషించుట, విగ్రహారాధన అన్నిటినీ విడిచిపెట్టావు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన నీవు మరలా వెనుతిరిగి చూస్తున్నావా? అయితే బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో ద్రొల్లుటకు వెళ్ళినట్లు అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. నా ప్రియనేస్తమా, పాపపు జీవితాన్ని నీవు విడిచి దేవునిలో ఉన్నప్పుడు నీకు మరలా వెనుకటి సంగతిని గురించి ఆలోచన చేస్తున్నావా? అయితే నీ కన్ను మరలా చెడు చూస్తుంది, విడిచిపెట్టిన దానిని వెతుకుచున్నది. ఓ అల్ప విశ్వాసి, కుక్క వాంతికి తిరిగినట్లు, పంది మరలా బురదలో ద్రోలునట్లు మరలా పాపపు జీవితాన్ని గూర్చిన ఆలోచన చేయాలని త్వరపడుచున్నావా? ప్రియ విశ్వాసి, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి కుక్కలే వెనుతిరిగి చూడక క్రీస్తునందు స్థిరముగా దేవుడిచ్చే బహుమానం కొరకు పరిగెత్తు. గురి ఎద్దకే పరిగెత్తు. దేవుడు నీ కొరకు బహుమానం దాచిపెట్టాడు, అది పొందుకోవడానికి పరిగెత్తు. నీ పరుగులు ఆపకు. నీ జీవితాన్ని కడముట్టించేంత వరకు నీ క్రీస్తునందు స్థిరముగా ఆత్మానుసారంగా జీవించాలి అంటే నీకు అంటుకున్న పాపపు మురికిని కడిగేసుకో. క్రీస్తునందు నూతనముగా జన్మించాలంటే ప్రేమ, విశ్వాసం, సాత్వికం ధరించుకో. దేవుడు నీ కొరకు దాచిన బహుమతిని నీవు పొందుకో. నీ